నా ప్రజలు జ్ఞానము లేక నశించిరి అని రాయబడి. అంటే ఆ మాటని కొంచెం ఎన్లార్జ్ చేసి కొంచెం ఆలోచిస్తే, వరాలు లేకో, అమ్మ నాకు వరాలు ఉంటే బాగుండేది, ఈ పాటికి బాగా పరిచయం చేసేదాన్ని, మంచిగా దీవించబడేదాన్ని, మంచిగా బాగుపడేదాన్ని అనుకుంటున్నారేమో. లేదా మంచి చదువు ఉంటే బాగుండు, నాకు ఆ చదువును బట్టి నేను బాగా దీవించబడేదాన్ని అనుకుంటున్నారేమో. లేదా మంచిగా ఆరాధన, మంచిగా వాక్యం చెప్పటం, లేదా మంచిగా కృపలో అనుకుంటున్నారేమో. కానీ బైబిల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, ఏమి లేక నశించిపోతున్నారు? డబ్బులు లేకో, ఆస్తులు లేకో, తల్లిదండ్రులు లేకో, బలగం లేకో, బలం లేకో కాదు. కేవలం జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏ జ్ఞానం? చాలామందికి లోక జ్ఞానం చాలా ఉంటుంది. కొంతమందికి కుటుంబ వ్యవస్థలో ఉన్న జ్ఞానం కూడా చాలా ఉంటుంది. మరి కొంతమందికి చదువుకునే జ్ఞానం చాలా ఉంటుంది. కానీ ఏ జ్ఞానం కావాలి? పైనుండి వచ్చే జ్ఞానం. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని జ్ఞానం. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మీ బిడ్డలకైనా మీకైనా అందరికీ తరతరాలకి వర్తించే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే జ్ఞానము. అది కూడా పైనుండి వచ్చే దేవుని జ్ఞానము కావాలి. ఆమేన్.